విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. ఇటు ప్రభుత్వం పైన జగన్ పోరాబాటుకు సిద్ధమయ్యారు. తాజాగా సాక్షి ఛానల్ వేదికగా అమరావతి మహిళల పైన జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. ఈ కేసులో అరెస్టులు మొదలయ్యాయి. కాగా జగన్ భారతి క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ తో పాటుగా ఆయన సతీమణి రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. భారతి నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో జరిగిన చర్చ, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై జగన్, భారతి లక్ష్యంగా రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ ఇద్దరు క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. కాగా ఇప్పుడు భారతీ సిమెంట్ విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా భారతీ సిమెంట్ కు కేటాయించిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా భారతీ సిమెంట్స్ కు సున్నపురాతి గనులు లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ కు కొద్ది రోజుల ముందు మొత్తం 744 ఎకరాల్లో 2 సున్నపురాతి గనులను జగన్ ప్రభుత్వం భారతీ సిమెంట్ కు కేటాయించింది. వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధంగా ఉంది. న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గనుల శాఖపై ఈ రోజు నిర్వహించే సమీక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ హయాంలో 2009లో రఘురాం సిమెంట్ ను భారతీ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. రఘురాం పేరిట 744 ఎకరాల్లో ఉన్న 2 సున్నపురాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI మంజూరు చేసింది. LOI ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు. అయితే కంపెనీ అనుమతులు పొందలేకపోయింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ హయాంలో ఇచ్చిన భారతీ సిమెంట్ లీజులను రద్దు చేయవచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏసీపీ రామ్కో సిమెంట్ కు సంబంధించిన లీజులపై ఇంకా అభిప్రాయం వెల్లడించలేదు. ఈ క్రమంలో తొలుత భారతీ సిమెంట్ లీజుకు రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.